హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఆటో డ్రైవర్ల కోసం త్వరలో ప్రత్యేక యాప్, ప్రయాణికులు నిరీక్షించే అవసరం లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటన. ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం పంపిణీ చేసిన చంద్రబాబు, మళ్లీ దుష్ట శక్తులు అధికారానికి రాకుండా చూడాలని ప్రజలకు పిలుపు. తిరుపతి, తిరుమలలో భారీ వర్షం, కొండపై భక్తుల ఇబ్బందులు. విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. కొత్తపేట టిమ్స్ పనులు పరిశీలించిన హరీష్, సీఎం వైఖరి వల్లే నత్తనడకన చేస్తున్నారని ఆక్షేపణ. 10 ఏళ్లు ఏం చేశారని ప్రశ్నించిన కాంగ్రెస్. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా, 3,600 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించినట్టు వెల్లడి. ఐటీఐల ఆధునికీకరణ పథకం పీఎం సేతును ప్రారంభించిన ప్రధాని. డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ సౌకర్యాలు కల్పించనున్న సర్కార్. H1B వీసా రుసుం పెంపుపై కోర్టు మెట్లెక్కిన అమెరికా ఉద్యోగ సంఘాలు. శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు. ఆసీస్ పర్యటనలో వన్డే, 2020 సిరీస్లకు భారత జట్ల ప్రకటన. గిల్కు వన్డే సారథ్య బాధ్యతలు, డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల కోసం త్వరలోనే ప్రత్యేక యాప్ను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తద్వారా ప్రజలకు నిరీక్షించే పని లేకుండా చేస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అదే సమయంలో దుర్మార్గుల రాజకీయాల్లో ఉంటే అభివృద్ధి జరగదన్న చంద్రబాబు, మళ్లీ దుష్ట శక్తులు రాకుండా కాపాడుకునే బాధ్యత ప్రజలదేనని పిలుపునిచ్చారు. ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడ సింగనగర్లోని బసవపున్నయ్య స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇతరులతో కలిసి ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం 2,90,000 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 436 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. అర్హులై ఉండి పథకం అందకపోతే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చామన్న సీఎం, చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసేదే కూటమి ప్రభుత్వమన్నారు. సంపద సృష్టించి పేదలకు పంచుతూ సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. దసరా, దీపావళి పండుగల స్ఫూర్తితో మళ్లీ దుష్టశక్తులు అధికారంలోకి రాకుండా చూడాలన్న చంద్రబాబు, ఆటో డ్రైవర్ల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. నేను మీ అందరి కోసం ఒక యాప్ తయారు చేస్తాం, మీకు నేరుగా బుకింగ్లు వచ్చేట్టుగా చేస్తాం. 3వ యాప్ మీకు వస్తుంది. అదంతా కూడా మీరు ఎక్కడున్నా ఎలాంటి బిజినెస్ వస్తుందో మీ దగ్గర ఇచ్చే బిజినెస్ ని 24 గంటల ఆటో స్టాండ్ కి పోయి పడిగాపులు కాసే పని లేకుండా టెక్నాలజీల వల్ల వచ్చే లాభాలను మీకు ఇచ్చే బాధ్యత మాది. దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత మీది. అవసరమైతే ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. అందులో మిమ్మల్ని మెంబర్లుగా పెడతాను. మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. అందులో ఒక భాగం యాప్ తీసుకొచ్చి కంట్రోల్ రూమ్ బట్టి మీకు బిజినెస్ మీకే ఇప్పించే బాధ్యత, మీ సంఘమే తీసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఆటో డ్రైవర్లకు ఆర్థిక లబ్ధి కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొన్న సమస్యలకు ఏడాదిలోనే పరిష్కారం చూపామని వివరించారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది.
గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. మీకు ఈ చిన్నపాటి ఊతం ఇవ్వగలిగితే అది భారం అయినప్పటికీ కూడా మీకు ఆనందంగా మోస్తుంది ప్రభుత్వం. ఆటోల వెనుక కొటేషన్లు ఆలోచింపజేస్తాయంటూ డ్రైవర్లను మంత్రి లోకేష్ ఉత్సాహపరిచారు. వైసీపీ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమి ప్రభుత్వం రాగానే తగ్గించామని గుర్తు చేశారు. పవనన్న నాయకత్వంలో సుమారుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గుంటలంతా కూడా మనం పూడ్చడం జరిగింది. ఈ రోజు ఎక్కడ లేని విధంగా కొత్త రోడ్లు కూడా మన ప్రభుత్వం వేస్తున్నాం. అంతేకాకుండా ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలి, మీకు అక్కడ తాగునీరు అందజేయాలి, ప్రత్యేకంగా మహిళలు ఆటోలు తోలుతున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన టాయిలెట్లు కూడా అక్కడ ఏర్పాటు చేయాలి, ఎలక్ట్రిక్ ఆటోలు మీకు అందిస్తమే కాదు ఛార్జింగ్ పాయింట్ కూడా ఏర్పాటు చేయాలని ఇది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాం. మీ రుణం తీర్చుకుంటామే మా లక్ష్యం. అహర్నిశలు కష్టపడతాం. పథకాల అమల్లో సమగ్ర ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ ఆటో డ్రైవర్లకు 15,000 చెల్లించే పథకాన్ని ప్రకటించిన నెలలోనే అమలు పరిచామని గుర్తు చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ వేర్వేరు ఆటోల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్ సేవలో పథకం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 14 కిలోమీటర్లు నలుగురు ఆటోల్లో ప్రయాణించారు. ఆటోలో సభా ప్రాంగణానికి చేరుకోగానే ప్రయాణానికి సంబంధించిన డబ్బులను నేతలు ఆటో డ్రైవర్లకు అందించారు. వారి కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేసిన పథకాల అమలుపై చంద్రబాబు, పవన్, లోకేష్ ఆటో డ్రైవర్లను అడిగి తెలుసుకున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటలు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు డ్రైవర్లు వారికి చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన మంచి పనులు ఆపాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్ కొత్తపేటలో టిమ్స్ భవనాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డిలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు టిమ్స్ నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి సర్కార్ నత్తనడకన చేస్తోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికే టిమ్స్ పూర్తయ్యేదన్నారు. 6 నెలల్లో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సర్కారులో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు పెట్టారని ఆరోపించిన హరీష్ రావు రాజకీయాలు పక్కన పెట్టి కంటి వెలుగు కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తూ ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు, ఎందుకు పనులు ఆలస్యం అవుతున్నాయని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఏం కారణం చేత ఆగినాయి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రావడంతోనే హరీష్ రావుకు ప్రజా సమస్యలు గుర్తుకు వచ్చాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రి విషయంలో హైదరాబాద్ ప్రజలను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. టిమ్స్ ఆసుపత్రి పనులు 90% పూర్తయ్యాయన్న శ్రీనివాస్ విదేశాల నుంచి మెడికల్ పరికరాలు రావాల్సి ఉండటంతో మిగతా పనులు ఆగాయని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు పూర్తి చేయలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. టిమ్స్ హాస్పిటల్ నిర్మాణం మేము ప్రభుత్వం పేరు కోసం హడావుడిగా ప్రారంభం చేయాలని ఆలోచన ఏనాడు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయలేరు. పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆసుపత్రులు పూర్తి స్థాయిలో నిర్మాణంలో తీసుకొచ్చి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రారంభం చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ రోజు ఈ ప్రభుత్వం పైన ఎప్పుడు ఆడిపోసుకునేటువంటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు పట్టుకొని ఈ విధంగా నేను ఒకటి సూటిగా అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారు ఒకవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ హయాంలో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నారు. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. రైతులను ఒప్పించిన తర్వాతే రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. అలైన్మెంట్ ప్రకారమే RRR విస్తరణ జరుగుతుందని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో పర్యటించిన కోమటిరెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు భూ నిర్వాసితులతో సమావేశమయ్యారు. RRR దక్షిణ భాగానికి అలైన్మెంట్ ఖరారు కాలేదని రైతులకు మంత్రి వివరించారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దన్న కోమటిరెడ్డి తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయబోదన్నారు.
పెద్ద కంపెనీలు నేతల భూములు ఉన్న మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2 నెలల్లో RRR ఉత్తర భాగానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను లభించడం. రాయగిరి 2 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు. 4 లేన్ ఫుల్ అవుతుంది, దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ DPR మార్చడం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు నార్తన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లి వచ్చే వరకు డిసెంబర్లో టెండర్లు అయిపోయింది. ఓట్చోర్ అంశంపై ఈ నెల 15 లోపు సంతకాల సేకరణ పూర్తి చేయాలని TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో పెద్ద ఎత్తున ఓటు చోరీ చేసి బీజేపీ 3వ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందన్నారు. ఈ అంశంపై ఇప్పటి నుంచే ప్రతి గ్రామంలో సంతకాల సేకరణ చేపట్టాలని జూమ్ మీటింగ్లో నేతలకు సూచించారు. గ్రామానికి కనీసం 100 మందితో సంతకాలు చేయించాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ఓటు చోరీ ఎలా జరిగిందో ప్రజలకు వివరించాలన్నారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కున్న జననాయక్ పేరును చోరీ చేసేందుకు యత్నించే వారి పట్ల అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్పూరి ఠాకూర్ జీవితాన్ని గమనించిన తరువాత బీహార్ ప్రజలు ఆయనకు జననాయక్ అని బిరుదు ఇచ్చారని తెలిపారు. దేశంలో యువతకు సంబంధించిన 62,000 కోట్ల విలువైన పలు పథకాలను ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ప్రారంభించారు. కొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్కు ఈ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎం సేతు పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐలో డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి మౌలిక వసతులు కల్పించనున్నారు. బీహార్లో జననాయక్ కర్పూరి ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. బీహార్లో దాదాపు 5 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు 2 ఏళ్ల పాటు నెలకు 1000 చొప్పున భత్యం, ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పాలనలో బీహార్లో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదన్న ప్రధాని పై చదువుల కోసం విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని, ప్రతి గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేశారని వివరించారు. बिहार के युवाओं का सामर्थ्य और बढ़ाने के लिए एनडीए सरकार पूरी प्रतिबद्धता से काम कर रही है. आरजेडी कांग्रेस के शासनकाल की तुलना में बिहार का शिक्षा बजट कई गुना बढ़ाया गया है. आज बिहार में करीब करीब हर गांव टोले में एक स्कूल बन चुका है. इंजीनियरिंग कॉलेज हो, मेडिकल कॉलेज हो, इनकी संख्या भी कई गुना बढ़ी है. हाल में ही केंद्र सरकार ने बिहार के 19 जिलों के लिए केंद्रीय विद्यालय स्वीकृत किए. एक समय था जब बिहार में स्पोर्ट्स से जुड़ा इंटरनेशनल लेवल का इंफ्रास्ट्रक्चर तक नहीं था. आज बिहार में स्पोर्ट्स के नेशनल और इंटरनेशनल इवेंट्स हो रहे हैं. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చెప్పారు. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని వారికి పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకునే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిర్వహించిన స్వదేశీ మేళాలో అమిత్ షా పాల్గొన్నారు. బస్తర్లో శాంతి భద్రతలు దెబ్బతీయాలని చూస్తే భద్రతా దళాలు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దేశంలోనే ఉత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తోందని ప్రశంసించిన అమిత్ షా మావోయిస్టులు లేని గ్రామాల అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. मैं सभी आदिवासी भाइयों बहनों को कहना चाहता हूं, आपके गांव के युवाओं को हथियार डालने के लिए समझाइए, मेन स्ट्रीम में आए और बस्तर के विकास के अंदर सहभागी बने. और कुछ लोग वार्ता की बात करते हैं. मैं फिर से एक बार स्पष्ट कर देता हूं, छत्तीसगढ़ सरकार और केंद्र सरकार बस्तर और समस्त नक्सल क्षेत्र के विकास को समर्पित. किस चीज की वार्ता करनी? ल्यूकरेटिव, बहुत मोहक सरेंडर पॉलिसी हमने बनाई है. आइए हथियार डाल दीजिए. हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हम इसका जवाब देंगे. 31/3/2026 ये तिथि तय है. नक्सलवाद को देश की भूमि पर से विदाई देने के लिए. అమెరికాలో దుండగుల కాల్పులో హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన డెంటల్ విద్యార్థి చంద్రశేఖర్ మృతి చెందాడు. బీడీఎస్ పూర్తి చేసిన చంద్రశేఖర్ ఉన్నత చదువుల కోసం అమెరికాలోని డలాస్కు వెళ్లాడు.
పెట్రోల్ బంక్లో పార్ట్ టైంగా పనిచేస్తున్న అతడిపై దుండగుడు కాల్పులు జరిపారు. పెట్రోల్ పోసుకునేందుకు వచ్చి ఘాతుకానికి తెగబడ్డాడు. చంద్రశేఖర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి డలాస్లో మృతి చెందడం తీవ్ర ఆవేదన కలిగించిందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన చంద్రశేఖర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. భిక్షపతి నగర్లోని సర్వే నంబర్ 59లో ఉన్న రేకుల షెడ్లు, గుడిసెలను నేలమట్టం చేసింది. భిక్షపతి నగర్లో 12 మంది స్థానికులు 36 ఎకరాలను కబ్జా చేశారని, వాటి విలువ సుమారు 3,600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగంతో కలిసి హైడ్రా సిబ్బంది తెల్లవారుజాము నుంచి జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను తొలగించారు. అనంతరం స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఈ భూమి విషయంలో స్థానికులు రంగారెడ్డి కోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తర్వాత దానిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో అధికారులు భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మరిన్ని భూముల వేలానికి హౌసింగ్ బోర్డు సిద్ధమైంది. ఎల్లుండి నుంచి 10 రోజులు స్థలాలు, ప్లాట్ల విక్రయానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 6 నుంచి హైదరాబాద్లోని చింతల్లో 22 ఇళ్ల స్థలాలు, బాచుపల్లిలో 4 ప్లాట్లు వేలం వేయనున్నారు. ఈ నెల 7న కేపీహెచ్బీ కాలనీ మొదటి ఫేజ్ 2-3లో 726 చదరపు గజాల నుంచి 6,549 గజాల వరకు విస్తీర్ణం వరకు ఉన్న 4 స్థలాలు వేలం వేయనున్నారు. ఈ నెల 8న నాంపల్లిలో 1,148 చదరపు గజాల కమర్షియల్ ప్లాట్లను ఈ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఈ నెల 9-10 తేదీల్లో చింతల్, రావిర్యాలలో 4 పెద్ద ప్లాట్లను విక్రయించనున్నట్లు హౌసింగ్ బోర్డు అధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, గద్వాల, నిజామాబాద్లో భూములను రానున్న 10 రోజుల్లో అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీలు పెరగనున్నాయి. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సులో మొదటి 3 స్టేజీల వరకు ₹5 పెంచుతున్నట్లు టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. 4వ స్టేజీ నుంచి ₹10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నట్లు పేర్కొంది. మెట్రో డీలక్స్, ఈ మెట్రో ఏసీ సర్వీసులో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ తర్వాత అదనంగా 10 ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. పెంచిన ఛార్జీలు ఈ నెల 6 నుంచి అమల్లోకి రానున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలలో అస్వస్థకు గురైన విద్యార్థులను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. గురుకుల పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులను పచ్చకామల బారిన పడగా 16 మంది బాలికలను పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 20 మంది విద్యార్థులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. బాలికలకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు. అందరికీ పచ్చకామెలు ఉన్నట్లు ధృవీకరించినట్లు వెల్లడించారు. పచ్చకామెలతో వారం వ్యవధిలోనే 2 బాలికలు చనిపోయినట్టు తెలిపారు. తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ఉదయం నుంచి కురుస్తున్న వానతో నగరవాసులు ఇబ్బందులకు గురయ్యారు. మధురానగర్, సత్యనారాయణపురం, అశోక్ నగర్, ఎంఆర్పల్లి, వైకుంఠపురం, వెస్ట్ చర్చి, ఎన్టీఆర్ కూడలి, కొర్లగుంట, లీలామాల్ కూడలితో పాటు పలు ప్రాంతాలలో వర్షపు నీరు రోడ్ల మీదకు రావడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హోల్స్లోంచి వర్షపు నీరు పైకి వచ్చి రోడ్లపైనే ప్రవహిస్తుంది. కాలువలు పొంగిపొల్లుతుండగా నగరంలో పలు ప్రాంతాలలో రాకపోకలు స్తంభించాయి. తిరుమలలో వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండగా భక్తులు ఇక్కట్లు పడ్డారు. ఉరుములు, మెరుపులతో కూడిన వాన రావడంతో దర్శనానంతరం గదులు, లడ్డు విక్రయశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వర్ష ప్రభావంతో చలి పెరిగింది. అటు వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కృష్ణాపురం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం దిగువన ఉన్న కుశస్థలి నదిలోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ అంతర కర్ణాటక నుంచి కోమారిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు తీరం వెంట నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా తోడై ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరు జిల్లాలో పిడుగులు సహా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. జపాన్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ప్రధానమంత్రి కానున్నారు. జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా షిగేరు ఇషిబా ఇటీవల ప్రధాని పదవికి రాజీనామా చేయగా పార్టీ అధ్యక్షురాలిగా 64 ఏళ్ల సనై తకైచి ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధానిగా తకైచి బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఫలితంగా జపాన్కు తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించనున్నారు. 1993లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన తకైచి అప్పటి నుంచి పార్టీ ప్రభుత్వంలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాలు, లింగ సమానత్వం వంటి కీలక శాఖలను ఆమె నిర్వర్తించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర మోసగించి యూకే పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. నవంబర్ 23న నీరవ్ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి నవంబర్ 23న లండన్ కోర్టు విచారణ జరపనుంది. నీరవ్ మోదీని భారత్కు అప్పగిస్తే ఇక్కడి దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారిస్తాయా లేదా అనే అంశంపై విచారణ జరగనుంది. నీరవ్ను భారత్ తీసుకొచ్చాక మోసం, మనీ లాండరింగ్ కేసులో మాత్రమే విచారిస్తామని, ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని భారత ప్రభుత్వం హామీ పత్రాన్ని సమర్పించినట్టు తెలిసింది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్లు తెలుస్తోంది. తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోదీ కోర్టును ఆశ్రయించారు. భారత్కు అప్పగిస్తే దేశంలోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో తనను చిత్రహింసలకు గురిచేస్తాయని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రం సమర్పించాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 23న తదుపరి విచారణలో అతడిని భారత్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్లు ఆడనుండగా వన్డే జట్టుకు సారథిగా శుభ్మన్ గిల్ను నియమించింది. ప్రస్తుతం వన్డే కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్కు అవకాశం కల్పించింది. అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే జట్టులో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కింది. శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ను ఖరారు చేసింది. మరో కీపర్గా ధ్రువ్ జురేల్ను ఎంపిక చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని మొదటిసారి వన్డేలకు ఎంపిక చేసింది. వన్డే జట్టులో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు. వన్డేల నుంచి జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. టీ20 జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్కు మరోసారి అవకాశం దక్కింది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ టీ20 జట్టులో ఉన్నారు. వికెట్ కీపర్లుగా జితేష్ శర్మ, సంజు శాంసన్ ఎంపికయ్యారు.